పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు దాకా అనేక విషయాలు మేము మాట్లాడుకోవడానికి కృప చూపించారు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్న ప్రతి తల్లిని మీకు అప్పగించుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి సహోదరిని మీ అందరికీ మీ చేతి కృపగలస్తాలకు అప్పగించున్నాం. వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారో, ఎలాంటి బలహీనతలతో ఉన్నారో, ఎలాంటి సమస్యలు వాళ్ళ వెంట నేను వస్తున్నాయో అవి మాకు తెలియదు, కానీ మీకు తెలుసు. మా అందరితో కూడా మీరు మాట్లాడి ఈ సమయాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుడు సమస్తము ఎరిగిన వాడండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు సమస్తము ఎరిగినవాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మన దేవుడు మనల్ని ఏం చేయడు? మనల్ని విడిచిపెట్టడు. నువ్వు ఎలాంటి సమస్యలో కృంగిపోతున్నా, నువ్వు ఎలాంటి వేదనలో కృంగిపోతున్నా, దేవుడు నిన్ను బలపరిచి లేవనెత్తేవాడు. హల్లెలూయా. మన తల్లిదండ్రులు కొన్నిసార్లు విడిచిపెట్టేస్తారు. భార్య కొన్నిసార్లు విడిచిపెట్టేస్తుంది. భర్త కొన్నిసార్లు విడిచిపెట్టేస్తాడు. పిల్లలు కూడా కొన్నిసార్లు విడిచిపెట్టేస్తారు. అందుకే మీరు చూస్తే రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో అనేక మంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ పిల్లలు వదిలేస్తేనే బస్ స్టాండ్లోకి వచ్చి స్టే చేస్తున్నారు. వాళ్ళు అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాట, నేను నిన్ను విడువను ఎడబాయను. నేను నిన్ను ఏం చేయను? నువ్వు విడువను బెడబా. నువ్వు ఎలాంటి రోగంతో ఉన్నా, ఎలాంటి సమస్యతో ఉన్నా, ఎలాంటి బాధతో ఉన్నా, చిచ్చి నా దగ్గర రాదు అని అంటారు దేవుడు. యేసయ్య అంటున్నాడు, నేను నా వద్దకు వచ్చి నేను ఏమాత్రము త్రోసివేను. ఆయన వద్ద వచ్చి ఏమాత్రము త్రోసివేడంట. అయితే ఒకరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. భక్తుడు అని చెప్పొచ్చు, యేసయ్య కొరకు బలమైన సేవ చేసిన ఒక మంచి సేవకుడు అని చెప్పొచ్చు. ఆయన పేరే అపోస్తలుడైనటువంటి పౌలు. ఇతనికి కూడా ఒక బలహీనత ఉందండి. ఇతనికి కూడా ఒక బలహీనత ఉంది. బలహీనత అనేది మనుషుల్లో, ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటది. అయితే ఇతనికి ఒక బలహీనత ఉందట. ఈ బలహీనత నిమిత్తం యేసయ్యని అడుగుతున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడో చూద్దాం రండి. ఈ రోజు చెప్పమన్న వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడు కృప గురించి చెప్పమన్నది. దేని గురించి అమ్మా? కృప. కృప చాలా విలువైంది. కృప అంటే చాలా విలువైంది. కృప చాలా విలువైందండి. అందుకనే చూడండి, ఈ రోజున యవ్వనస్తులు ఉన్నారు. ఒక ఆయన పాస్టర్ గారు వాకింగ్ చెప్పి వెళ్ళిపోతుంటే ఒక యవ్వనస్తుడు పరిగెట్టుకుంటూ వచ్చాడంట. పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పాస్టర్ గారిని అడుగుతున్నారట. అడుగుతుంటే అయితే పరిగెట్టుకుంటూ వచ్చాడట. వచ్చి, అయ్యా కృప గురించి ప్రార్థించాను, కొంచెం కృప ఇచ్చేలాగా నా ప్రార్థన చేయంటే పాస్టర్ గారు అనుకున్నారట, నిజంగానే కృప అడుగుతున్నాడు ఈయన, అదే దేవుని కృప అడుగుతున్నాడు యవ్వనస్తుడు, ఇంకా ఆషామాషి కదని సంతోషంగా ప్రార్థన చేశాడంట. అయ్యా ఆ కృప కాదు, ఆ కృప కాదు, కృప అనే అమ్మాయి నాకు దయచేయని ప్రార్థన చేయన్నాడట. హల్లెలూయా. వీళ్ళరా, మనిషి యొక్క ఆలోచన ఎంత భయంకరంగా ఎందుకు చెప్తున్నానంటే తెలుసా మీకు? దేవుని దగ్గరకు వస్తే చాలా యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మనం గుర్తుపెట్టుకోండి. ఎలా పడతాలో వస్తే చంపేస్తాడు దేవుడు. తేడా వస్తాయి ఏం చేస్తాడండి? చంపేస్తాడు కూడా. ఎందుకంటే దేవుని మందిరం వెళ్ళిన మనము చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, మన ఆలోచనలు, మన తలపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. నేను చేయలేను రా బాబు, నా వద్దకు ఎందుకు వచ్చావు, నా వల్ల కాని పని అనలా. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేయగలడు కనుక ఆయన నామంలో అనేకులకు స్వస్థతలు పొందారు. హల్లెలూయా. అయ్యా నేను నమ్ముతున్నాను, నువ్వు చేయగలవు. నా కొడుకు చిన్నప్పటి నుంచి దురదను బట్టి ఏడిపిస్తుంది, నువ్వు చేయగలవు, నేను నమ్ముతున్నాను కానీ నాలో అపనమ్మకం రాను. ఆయన అంటారు, నువ్వు నమ్ముతున్నాను. యేసయ్య దగ్గరకు వచ్చిన వాడిని ఏమాత్రం ఆయన త్రోసివేయాల. సారీ, ఈ యొక్క కంప్లైంట్ నేను చేయలేను, దీన్ని నేను స్వస్థపరచలేను, దీన్ని రిపేర్ చేయలేను, మీరు వెళ్ళిపోయినాను ఏనాడు కూడా చెప్పలేదు ఆయన. కానీ ఒక సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి, మనం కూడా దేవుని దగ్గర బతిమాలాలండి. ఏం చేయాలండి? బతిమాలాలి. ఎందుకంటే మానవులమైన మనం ఎన్నో తప్పిదాలు చేస్తాం. ఒకరోజు ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి తన కుమార్తె కోసం వచ్చింది. అయ్యా నా కుమార్తె పరిస్థితి ఏం బాగోలేదు. లేదమ్మా, నేను యూదుల కోసం వచ్చాను కానీ మీకోసం కాదు కదా. సరే, నేను పిల్లలకి వేసేది కుక్క పిల్లలకి వేసేది యుక్తమా అని చెప్పి ఆయన ఎగ్జాంపుల్ గా మీకు చెప్తుంటే, అయ్యా ఆమె అనుకుంటే తగ్గించుకుని, అయ్యా పిల్లలు తింటున్నప్పుడు అవి కింద పడిపోతే అవి కూడా కుక్క తింటది కదయ్యా అని తను తగ్గించుకున్నప్పుడు వెంటనే తన కుమార్తె, నీ కుమార్తె బాగుపడదు వెళ్ళమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. మన కులాలు, మన మతాలు, మన ఆస్తుపాసులు, ఒకప్పుడు ఎలా బతికాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నా, అవన్నీ కాదు. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత మనం పాపులము, అయ్యా నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను కాపాడని యథార్థమైన ప్రార్థన చేస్తే దేవుడు నేను అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. సిలువ మీద దొంగ ఉన్నటువంటి ఆయన
ఇప్పుడు తన బయోడేటా అంతా చెప్పట్లేదు, తన డేటా అంతా కూడా ఇది పరిస్థితి, ఒక అలా బతికినయ్యా ఏసయ్యా మరి ఇప్పుడు ఏంటి ఎలా పరిస్థితి వచ్చింది, దొంగతనాలు చేయాల్సి వచ్చింది, ఏదైనా చేస్తామని అంటున్నా. అయ్యా నేను నిజంగా పాపం చేస్తుండే, నేను ఎరుగుదును, నువ్వు ఎవరో నాకు తెలుసు, నీ రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకుంటావంటే ఇమీడియట్లీ ఏసయ్య నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు ఆయన. హల్లెలూయా. పెద్ద ప్రార్థన చేయలేదు, కానీ చేసిన చిన్న ప్రార్థనే యథార్థమైన ప్రార్థన చేశాడు. దేవుడు మీ అందరికీ కృప ఇచ్చాడు. ఈ రోజున ఈ కృప గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు దానిలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించండి, మీరు గ్రహించుకోండి. ఎన్నిసార్లు దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకున్నారో మీకే తెలుస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి లోకంలో లేని వాళ్ళకి లేనట్టుగా, లోకంలో చాలా మందికి లేదు రక్షణ, అపర కోటేశ్వరులకి లేదు రక్షణ, కానీ మీకు రక్షణ ఉంది. చాలా మందికి యేసే సువార్తను అంగీకరించారు, కానీ మీరు అంగీకరించారు. కానీ మీరు ఎలా బ్రతుకుతున్నారు ఒకసారి మీరు టాలీ చేసుకోండి. కృప అనేది చాలా విలువైంది. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు ఒక ముళ్ళు ఉంది కదా, నాకు ఒక బలహీనత ఉంది కదా, నన్ను దయచేసి స్వస్థపరుస్తావని ముమ్మారు అడిగితే యేసయ్య ఒక మాట అన్నాడట పౌలుతో. చూద్దామండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, అందుకు నా కృప ఏంటంటే ఏం చాలంటే యేసయ్య చెప్తున్నారు, నా కృప నీకు చాలును, బలహీనతందు నా శక్తి పరిపూర్ణమవుతుంది ఆయన నాతో చెప్పాను. బలహీనతలో, ఈ బలహీనతలోనే ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అయితే యేసయ్య వెంటనే స్వస్థపరచలా. సరే పౌలుని స్వస్థపరుస్తాను అని అలా. ఎందుకు స్వస్థపరచలేదంటే తనకిచ్చిన పరిచయను బట్టి తాను హెచ్చించుకుంటాడేమో, తనకిచ్చిన పరిచయను బట్టి గర్విస్తాడేమో, తనకిచ్చినటువంటి కృపను బట్టి, తనకిచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి తాను హెచ్చించుకుంటాడేమో అని సాతాను నాకు ఇది ఒక ముళ్ళుగా పెట్టాడని పౌలు అక్కడే చెప్తాడు అన్నమాట. కానీ యేసయ్య అంటాడు, నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఈ రోజు నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు, యేసయ్య నీ కృప నాకు కావాలి. చెప్పండి, నీ కృప నాకు కావాలి. నీ కృప ఉంటే ఇలాగ దైవజనులు కూడా పాడారు, నా కృప నీకు, నీ కృప నాకు ఇచ్చేవు అనేటువంటి మాట. ఆయన కృప మనకి ఇవ్వబడితే ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన మార్చగలడు. హల్లెలూయా. ఆయన కృప చూపించాలి ముందు. ఆయన కృప చూపించకపోతే నీ జీవితంలో ఎటువంటి మార్పు జరగదండి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలుతో నా కృప నీకు చాలు అనేటువంటి చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు యేసుక్రీస్తు ప్రభువులు ఎలాగైతే పౌలుకి చెప్పాడో నా కృప నీకు చాలునని, ఈ రోజు నా దేవుడు నన్ను కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే కృప అంటే ఒక పౌలుకే ఇవ్వబడిందా? కాదు, మనందరికీ ఇవ్వబడింది. అయితే అపోస్తలుడైన పౌలుకే నా కృప నీకు చాలనేటువంటిది చెప్పిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీకట ఒక కృప ఎంత విలువైందో మనం బైబిల్లోంచి నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలుకి నా కృప నీకు చాలని ఎందుకన్నాడంటే ఆ కృప ఎంత విలువైందో మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయాలనుకుంటున్నారో అది కూడా లేఖన భాగంలోంచి పరిశుద్ధ గ్రంథం చదివి ఎక్కడుంది అక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 2 ఒక్కసారి లూక్ చాప్టర్ 1 అక్కడ ఏం జరిగిందో చూద్దాం. లూక్ చాప్టర్ 1 వర్స్ 26 చూడండి, నేను చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. 6వ నెలలో గాబ్రియల్ దేవదూత గలీలోనటువంటి నజరేతు ఊర్లో దావీదు వంశస్థులైనటువంటి యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, దేవుని దగ్గర నుంచి దూత వచ్చి చెప్తుంది, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, చెప్పండి మరియా భయపడకము, డు నాట్ ఫియర్. నెక్స్ట్ వన్, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. దేవుని వలన నువ్వు కృప పొందావు మరియా. ఎంత కృప పొందావో తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుని గర్భాన్ని ధరించిపోతున్నావు నువ్వు. ఎంత కృప ఉండదు పిల్లరా. ఈ రోజున దేవునికి ఇచ్చిన రక్షణ ఎంతో విలువైంది. దేవుడి చేత నువ్వు కృప పొందావు. దేవుడు నీకు అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుడు నీకు అనేక దీవులు ఇచ్చాడు. కానీ నువ్వు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు ఇచ్చిన కృపని నెగ్లెక్ట్ చేస్తున్నావా? అది చాలా ప్రమాదం. మరీకి చెప్తున్న మాట, నువ్వు దేవుని వలన కృప పొందావు. ఎవరి వల్ల కృప పొందావు? నువ్వు దేవుని వల్ల కృప పొందావు. ఎవరు చెప్తున్నారు? పరలోకంలో దేవుని సముఖంలో ఒక పరిచయం చేస్తున్న ఒక దేవదూత, గాబ్రియల్ అయినటువంటి దేవదూత నీకు దేవుడు తోడే ఉన్నాడు, భయపడుతుంది చెప్పడమే కాదు కానీ సెకండ్ వన్ అన్నాడు, ఆయన కృప నువ్వు కృప పొందేవమ్మా. ఇంతమంది యవనస్తులు ఉన్నారు, ఇంతమంది యవన స్త్రీలు ఉన్నారు. ఎవరో ఒకరిని దేవుడు వాడుకోవచ్చు. తనకు నచ్చిన దేవుడు అమ్మాయిని తీసుకురండిరా, ఈ అమ్మాయిని తీసుకురండిరా, ఈ అమ్మాయిని దేవుడు కాదు. కానీ దేవుని వల్ల కృప పొందింది ఒకే ఒక ఆమె మరియ మాత్రమే. హల్లెలూయా. నీ రక్త సంబంధంలో, నీ బంధుమిత్రులను దేవుని చేత కృప పొందావు కనుక ఈ రోజు దేవుని సన్నిధిలో నాటపడ్డావు. నువ్వు ఆషామాషిగా దేవుని సన్నిధిలో నాటపడలా, ఏదో అనుకోకుండా దేవుని సన్నిధిలో వచ్చేలా దేవుని కృప నువ్వు పొందావు కనుక నశించిపోయే ఆత్మలో నువ్వు ఉండకూడదని దేవుడు తన కృప ద్వారా నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, మీరు కృప చేతే రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారు? కృప చేతే. ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందారు చెప్పండి? ఎంతమంది బాప్తిసం పొందారు? సరే, బాప్తిసం పొందే ఎలా పొందారు తెలుసా మీకు? ఎలా పొందారు చెప్పండి? బైబిల్ చెప్తుంది. ఎవరైనా చెప్తారా? బాప్తిసం ఎలా పొందారు చూడండి ఒక్కసారి, మీకు అర్థమవుద్ది.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. కృప చేత మనం రక్షించబడ్డామంట. కృప కృప కృప. ఆయన కృపే మన ఈరోజు రక్షణలోకి నడిపించింది. ఆయన కృప మన సజీవులకు ఉంచింది. కరోనా టైంలో మనం కూడా పరిస్థితి ఏమోను, కానీ దేవుని కృప మనల్ని కాపాడింది. లక్షల రూపాయలు వెచ్చించారండి చాలా మంది. కరోనా వస్తే ఏమి వెచ్చించారు? లక్షలు వెచ్చించారు. హాస్పిటల్లో పెడితే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి లక్షల రూపాయలు తీసుకునేవారు డాక్టర్లు. 4 లక్షలు 5 లక్షలు అలా ఖర్చు పెట్టారు. కానీ దేవుని అపారమైన కృప. మనం అనుకుంటాం దేవుడు నాకేం చేయడు, అందరూ బాగానే ఉన్నారు, నా పరిస్థితి అంటే దేవుడు నీకు ఇవ్వాల్సింది ఆల్రెడీ ఇచ్చాడు. రక్షణ ఇచ్చాడు, అపారమైన కృప నీకు ఇచ్చాడు. నీ రక్త సంబంధులైన కృప నీకు ఇచ్చాడు, నీ బంధుమిత్రులైన కృప నీకు ఇచ్చాడు. మా మామగారు చనిపోయారు, మా తాతగారు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరికీ రక్షణ లేదండి. వాళ్ళు రేపు పరలోకం వస్తారండి. అయ్యా మా తాతగారు అయినా మా అమ్మాయి కనుక నువ్వు ఎలాగైనా ఎస్క్యూజ్ చేసి పరలోకానికి ఇస్తావా దేవుడు అంటే ఇస్తాడండి దేవుడు. కానీ నాకు రక్షణ ఉందండి. మా నాన్నగారు మా అమ్మగారు, ఈవిడ మా అమ్మగారు, ఈయన మా నాన్నగారు. ఇప్పుడు వీళ్ళ మారు మనసు పొంది పాపక్షింద బాప్తిసం తీసుకుంటే దేవుడు కృప చూపిస్తున్నారు. మా మామగారికి రక్షణ లేదు, మా తాతగారికి రక్షణ లేదు, వాళ్ళ మనవడిగా నాకు ఇచ్చాడు ప్రభు ఆయన కృపను బట్టి. ఇప్పుడు ఆ ఇచ్చిన కృప నేను ఏం చేయాలి? వ్యర్థం చేసుకోకూడదంట. బైబుల్ చెప్తున్నా ఆయన ఇచ్చిన కృపను ఏం చేయాలి? నేను వ్యర్థం చేసుకోకూడదు. దేవుడు అందరికీ కృప ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 వచనంలో కూడా అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. ప్రతివానికి కూడా ఆయన పరిమాణం చొప్పున కృప ఇచ్చుకుంటూ వెళ్తాడట. కృప, దేవుడు కృప ఉంటేనే నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది. దేవుని కృప ఉంటేనే నీ జీవితం, నీ స్థాయి మారుతుంది. ముందు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అందుకే దావీదు గురించి చెప్పమంటున్నారు. దావీదు దేవుని చేత ఎన్నుకోబడిన తర్వాత దావీదు గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే నా హృదయానుసారం ఇచ్చాడు. ఇంకొక మాట ఏమంటాడంటే సౌలుకు తీసివేసినట్టు నా కృప దావీదుకు మాత్రం నేను తెగిను. హల్లెలూయా. సౌలుకు నేను తీసివేసేసాను కృపనిక. ఆ కృప తీసేయడం వల్ల అండి తన కుటుంబము కానీ తన సంతానం కానీ ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి కూడా వెళ్ళిపోయింది. కానీ దావీదుకు మాత్రం నా కృపని నేను అలా తీయను, దావీదుకు నేను అలా తీయనండి అని చెప్తూ చూడండి. ఒకసారి యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు, కృప ఎంత విలువ ఉందో చూడండి. యెషయా గ్రంథం ఒకసారి తెరవండి మీరు. ఐజా చాప్టర్ 55, యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. చెవి ఎగ్గి నా వద్దకు రండి, మీరు విన్న మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదును. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు ఏముందండి అక్కడ? దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతున్నట్టున్నాడండి. దావీదుకి ఏం చూపించాడంట? శాశ్వత కృప చూపించాడా? శాశ్వత కృప చూపించాడట. మరి నీకు ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చావు కదా, ఇప్పటికైనా దేవుని కృపని నీ జీవితంలో కనబడుతుందా? చూడగలుగుతున్నారా మీరు? దేవుని కృప అపారమైనది. ఇది యూట్యూబ్ పరిచర్య. నాకు ల్యాప్టాప్ లేదు, నాకు కెమెరా లేదు. మినిమం ల్యాప్టాప్ కెమెరా తీసుకోవాలంటే 1,40,000 1,50,000 అవుతుంది. ఒక కెమెరా తీసుకోవాలంటే, ఒక ల్యాప్టాప్ తీసుకోవాలంటే, 2 తీసుకోవాలంటే. కానీ ఏమీ లేనటువంటి నా బ్రతుకుని ప్రభు అంటాడు 147 కీర్తనలో, దీనులు లేవనెత్తుతాను నేను అంటాడు. పెంట కుప్పైన దీనులు లేవనెత్తాడు ఆయన. 113 కీర్తనలు కూడా ఆయన చెప్తారు. నాకు ప్రభు వాగ్దానం పట్టుకుని నేను ముందుకెళ్ళినప్పుడు, ప్రభు నన్ను ముందుకెళ్ళమన్నప్పుడు ఈ రోజున యూట్యూబ్ పరిచయం జరుగుతుంది. ఆల్మోస్ట్ 85 మంది సబ్స్క్రైబ్ చేశారు. 85 వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున. దేవుడు కృప అంతే. నాకు 2 లక్షలు పెట్టుబడి పెట్టాలి, లేదంటే 1,70,000 1,50,000 పెట్టుబడి పెట్టాలంటే కనుక దేవుడు తెలుసు నా పరిస్థితి నీ దగ్గర లేదు, కానీ నా కృప నీకు చూపించబోతున్నాను. హల్లెలూయా. దాన్ని ఎడిట్ చేయడానికి కావాలి ఒక వ్యక్తి, దాన్ని రెడీ చేసి ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలండి. ఇదంతా కావాలంటే మినిమం వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. నేను వాళ్ళకి శాలరీ ఇవ్వాలంటే మినిమం 2 నెలలకు వచ్చినప్పటికి 20,000 ఖర్చు అవుతుంది. వాళ్ళకి శాలరీ తీసుకుందాం, అవునా కాదా? మరి ఇవన్నీ జరగాలంటే నాకు దేవుని సహాయం కావాలి. దేవుని కృప లేకపోతే నేను ముందుకు వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను కదండి. అందుకే ఈ రోజున దేవుని అపారమైన కృప బట్టి యూట్యూబ్ పరిచయం నడుస్తుంది, ముందుకు వెళ్తుంది. దేవుడు హెచ్చిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు వాగ్దానం బట్టి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ రోజున దేవుడు నాకు బయలుపరిచి దేవుడే మాట్లాడి, ఎందుకంటే ఆ బిడ్డ జాబ్కి వెళ్ళిపోదాం అనుకుంది. జాబ్ చూసుకుంటే నాకు ప్రభు అంటున్నారు, నాతో మందిలో ఉన్నాను, తొందరపడే నిర్ణయం తీసుకోద్దురు అన్నారు. సరే నేను ఆ బిడ్డకి ఏం చెప్పాలన్నా, నాకు వేరే చోట ఏదో ఆప్షన్ ఉంది, నేను వెళ్దాం అనుకుంటున్నాను, కొంచెం తెలుసున్న వాళ్ళంటే నాకు ప్రభు ప్రేరేపిస్తున్నాను, నువ్వే తొందరపడి నువ్వు నేనేం తీసుకోద్దని. అప్పుడు నేను ఇంకా ఆ బిడ్డకి ఏం చెప్పలేదు. ఈ రోజున దేవుడు అండి ఆ బిడ్డకి శాలరీ ప్రభు ఇచ్చేసాడు. హల్లెలూయా. ఎవరు ఇచ్చారండి? ప్రభు ఇచ్చాడు శాలరీ ప్రభు పే చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుసా,
ప్రభు నమ్మదగినవాడు, ప్రభు పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన కృప చాలా గొప్పదండి. ప్రభు అంటున్నాడు, నువ్వు కంటికి కనబడదాన్ని చూసి నమ్ముతావేమో, నేను నేను నీ విశ్వాసాన్ని చూసి నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాను. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని మాత్రమే నేను చూస్తాను. నీ విశ్వాసము ఎలా పనిచేస్తుందో చూస్తాడు ఆయన. నీ విశ్వాసం, నీ మనసు ఎలా ఆలోచిస్తుంది, నీ హృదయం ఎలా ఆలోచిస్తుంది. దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు ఆశ్చర్యకరుడు. నిన్నటి కాక మొన్న ఫ్రైడే అనుకుంటా శాలరీ పే చేసాం. ప్రభు ఇచ్చేయమన్నారు తండ్రి గారు. మేము ఇంకా డబ్బులు తక్కువ, ఇంకా ఆ బిడ్డకి ఇంకా ఇవ్వాలి మేము. ప్రభు అన్నారు నాతోటి, నేను ఇంకా గుప్పిళ్ళు ఇప్పిస్తాను, 2 days ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. సరే, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా అకౌంట్లో ఉంటే 500, 6,500 అక్కడికి వెళ్ళిపోయాను సిస్టర్ దగ్గరికి. ఇంకా 1,500 ఇవ్వాలి మేము. అయితే దేవుడు ఏమన్నా నాతో, నేను గుప్పిళ్ళు ఇప్పిస్తాను ఇచ్చేయన్నారు. సరేనయ్యా, నేను ఇంకెవరిని అడగల, ఫోన్ చేసి అప్పు చేసి అడుగుదామా, ఎవరైనా అడుగుదా, ఎందుకు చెప్తున్నాను పిల్లరా, మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. మన దేవుడు నమ్మకమైన దేవుడు, మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. సార్ నేను నమ్మిక ఉంచాను, నా దగ్గర ఉన్నాయి కొన్ని. అయితే దేవుడు కృపను బట్టి అయితే నా దగ్గర 500 అంతా ఉన్నాయి, అలా ఉంచాను. ఉంచిన తర్వాత ఇవి ఇప్పుడు ఆ బిడ్డకి నేను 1,500 ఇవ్వాలి. నేను ఎవరిని అడగల. ప్రభు నాకేమన్నారు, నేను గుప్పిళ్ళు ఇప్పిస్తాను ఇచ్చే అన్నారు. అయితేనండి, నిన్న సాయంత్రము వాళ్ళ అమ్మగారు ప్రసాద్ ఇద్దరు వచ్చి నాతో మాట్లాడి కానుకి చెల్లింది ఆవిడ. ప్రభు అంటున్నారు, కానుక ఎంత ఒకసారి చెక్ చూడు అంటుంటే 1,000 రూపాయల కానుక. హల్లెలూయా. కరెక్ట్ గా దేవుడు 1,500 ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచాడా లేదా? మీ కళ్ళ ముందు చూపిస్తున్నాడు. 1,500 అండి. వీళ్ళరా, దేవుడు ఎంత నమ్మకమైన వాడు, ఎంత నమ్మకమైన వాడు, పిలిచిన వాడు. అందుకే దేవుని కృపను నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. నువ్వు అనుకుంటావేమో నీ కంటికి కనబడాల్సిందే, నీ కంటికి కనబడితే నువ్వు నమ్ముతావు. కాదు, దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసాన్ని బట్టి నేను కార్యాలు చేస్తాను. దేవుడు అన్నాడు, నేను గుప్పిళ్ళు ఇప్పిస్తాను. సరే, నేను నమ్మికు, సరే ప్రభా, 1,500 వాళ్ళు రెడీ చేసి పెట్టారు. దేవుని మాట వింటే ఈ రోజు ఇలాగుంది, రేపు పొద్దున్న నా స్థితి ఖచ్చితంగా నా ప్రభుయే మారుస్తాడు. హల్లెలూయా. నేను ఆయనదే నమ్మికొస్తున్నా, నేను ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నా. దావీదు అంటున్నాడు కదా, దావీదు ఎలాగైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడో, దేవుడు ఇచ్చే స్థితిని ఎలా చేరగలము, దేవుడే నన్ను చేర్చగలను దావీదు ఎదురు చూస్తున్నట్టుగా నేను కూడా ఎదురు చూస్తాను. దేవుడే ఖచ్చితంగా నన్ను ఆయన అనుకున్న స్థితిలో రోజు పెడతాడు. పంట కోపం బదులు నా బ్రతుకుని మార్చాడు. అందుకే దేవుని కృపను నువ్వు అర్థం చేసుకోవద్దు. నాకు చెప్పాడు ప్రభు, ఈ ప్రపంచంలోనే ఎవరికి కృప నాకు ఇచ్చానని చెప్పారు ప్రభు. ఆ కృపను ఈ రోజు ఈ స్థితిలో పెట్టిందండి. ఆ ప్రేమే, ఆ యొక్క అపారమైన కృపను ఈ స్థితిలో అంచులంచులుగా నడిపించుకుంటూ వచ్చింది. దేవుని కార్యాలు చాలా గొప్పవి. దేవుడు ఏదైనా చెబితే మనం దానికి లోపడితే ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. ఇదెందుకు చేయమంటున్నా ప్రభా అని అనకూడదు. ఈ మైక్ చూశారు కదా, ఒక రోజు నాకు ప్రేరణ వచ్చి ప్రసాద్కి ఫోన్ చేసి యూట్యూబ్లో చూడమ్మా అన్నప్పుడు యూట్యూబ్ పరిచయం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయింది. అయితే స్టార్ట్ అయింది. నేను మైక్ చూడమంటే ఈ మైక్ తీసుకున్నాం. ప్రభు ప్రేరేపించిన ఈ మైక్ తీసుకుంటే 1,500 రూపాయల మైక్, 2 మైకులు ఇస్తాడు. వచ్చేసిందండి. నేను ఇది వాడట్ల బీరోలో పెట్టాం. పిల్లరా, నాకు అర్థం కాలేదు కానీ ప్రభు ఎందుకు తీసుకోమన్నారో ఈ రోజున అర్థమవుతుంది దీని విలువ, నాకు ప్రభు ఎందుకు ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు అర్థం కాలేదు నాకు. నేను అనుకున్నాను వైర్తో ఉంటే ఒక మైక్ ఉంటే బాగుండు, ఈ మైక్రోఫోన్ ఉంటే బాగుండు, ఈ టైప్ లో ఆలోచించాను. కానీ ఇదెందుకు ఇచ్చే ప్రభు. ఈ రోజు ఇంటర్వ్యూ తీస్తున్నా, మనం బయటికి లొకేషన్కి వెళ్ళినా సరే మనకి ఇంక వేరే సౌండ్ సిస్టమ్ తో పని లేదు. డైరెక్ట్ గా దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, దాని ఆప్షన్ ఉంది, దాని కనెక్షన్ పెట్టుకుని మనం ఆన్ చేసుకుంటే మన వాయిస్ క్లారిటీగా మొబైల్లోకి వెళ్ళి రేపొద్దున యూట్యూబ్ లోకి వెళ్తే అది చక్కగా వినపడుతుంది. దేవుడు చూసారా ఎంత చక్కగా చేస్తాడు మన జీవితంలో. మనం నమ్మిక ఉంచాలి. మన అవమానాలు, మన బాధలు చూసి కృంగిపోకూడదు. మనం దేవుడు ఏదైనా మనకి ఏదైనా చేస్తారంటే దాని ఎందుకు మనం పట్టుకుని నమ్మిక ఇచ్చినప్పుడు దేవుడు మనం హెచ్చించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఇచ్చిన కృపను మీరు కాపాడుకుంటున్నారా? నేను మిమ్మల్ని ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను. మీ జీవితంలో అనేక కార్యాలు ప్రభు చేశాడు. దేవుడు మీకు కృప ఇచ్చాడు, కృప చేత మీరు రక్షించబడ్డారు. ఆయన ఇచ్చిన కృపను మీరు ఎలా కాపాడుకుంటున్నారు? ఈ రోజున మరియ జీవితంలో చూస్తే కనుక దేవుడు చూశాడు. చాలా మంది యవ్వన బిడ్డలు ఉన్నారు యూదుల్లో, ఎవరినైనా పిలవచ్చైనా. యేసయ్య చెప్తున్నా మళ్ళీ, పై రూపాన్ని చూసి పిలవదు అమ్మాయిని. ఈ అమ్మాయి అయితే కరెక్ట్ గా ఉంటది అని అనలా. ఎందుకంటే యేసయ్య చూశాడు, హృదయ రంగాలు ఎరిగిన వాడు, ఈ అమ్మాయిని నేను ఎన్నుకున్నాను. అందుకే దూతని, పరలోకం నుంచి దూతను పంపించి గాబ్రియల్ దూత వచ్చి, నువ్వు దేవుని చేత కృప పొందావు, దేవుని వలన కృప పొందావు తెలుసా నువ్వు అంటే, అవునా? అద్భుతంగా లోబడింది దేవునికి. ఈ రోజునండి 2000 years ఏవో అయిపోతుంది, ఇప్పటికీ కూడా మరీ గురించి చెప్పుకుంటున్నారు ప్రతి సంఘంలో. హల్లెలూయా.
పిల్లరా, దేవుడిచ్చిన కృపను సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. దేవుని చేత కృప పొందింది మరియా, నువ్వు కూడా కృప పొందావు. ఆ కృప నువ్వు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకున్నావు? ఎందుకో తెలుసా? నువ్వు గనక దేవుని కృపను వ్యర్థం చేసావు అనుకో, చాలా ప్రమాదం. నేను నా లేఖన భాగం చదివిస్తాను. ఇప్పుడు దేవుని కృపను వ్యర్థం చేసుకోవడం అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తా. నాకు అర్థం కావట్లేదయ్యా, ఇప్పుడు దాకా బాగా అర్థమైంది. దేవుని కృప వ్యర్థం చేసుకోవడం అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని చేత కృప చేత మనం రక్షించబడ్డాం. దేవుని కృపను వ్యర్థం చేసుకోవడం అంటే ఏంటంటే, చూడండి, అపోస్తుల కార్యములు వ్యర్థం చేసుకోవడం గురించి చెప్తున్నా. దేవుని కృపను పోగొట్టుకోవడం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 18:8. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 13వ వచనం, 8:13. అక్కడ ఏమనుందో చూద్దాం. అప్పుడు సీమోను కూడా నమ్మి, జాగ్రత్తగా వినండి. ఎవరంటే ఈ సీమోన్ అండి? గారడి సీమోన్ అంట. ఏ సీమోన్ అండి? మనం మీరు ఎప్పుడైనా చూసారా? సర్కస్లు పెట్టేది, అందులో సర్కస్ చేస్తూ ఉండేవారు కొంతమంది. అంటే రకరకాలుగా పాలు పంతులు, అవి రకరకాల అది కోట్లను తీసుకురావడం, తర్వాత రకరకాల తాళ్ళ మీద నడవడం, ఇవన్నీ ఎప్పుడైనా చూసారా మీరు? ఇలాంటి సర్కస్లు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేవులేండి, లేకపోవడమే మంచిది. హల్లెలూయా. వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుని మారేరులేండి. హల్లెలూయా. అయితే ఈ గారడి సీమోన్ అండి, ఇతను గారడి చేస్తున్నాడట, అనేక కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. ఈ గారడి సీమోను 13వ వచనంకి వచ్చేటప్పుడు మీరు చూడండి, అక్కడ అప్పుడు సీమోను కూడా నమ్మి, చెప్పండి, నమ్మాడట. నమ్మి బాప్తిసం పొందాడంటండి. బాప్తిసం పొంది పిలుపుని ఎడబాయకుండి సూచిక్రియను గొప్ప అద్భుతాలను జరుగుడ చూసి విభ్రాంతి నొందాడు. ఇప్పుడు ఈ గారడి సీమోను నమ్మే బాప్తిసం పొందాడు. నమ్మే బాప్తిసం పొందాడు కదా, ఇప్పుడు దేవుని చేత కృప పొందాడా లేదా? దేవుని కృప. అంత గారడి సీమోడైనా, అంత గారడి వాడైనా, అనేకమైన దురాత్మతో నడిపించబడుతున్నా అతడు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత దేవుని కృప పొందాడు కనుక, దేవుని కృప పొందిన తరువాత కూడా అతను ఏం చేస్తాడో తెలుసండి మీకు? దేవుని కృపను పొంది, దేవుడిచ్చిన కృపను బట్టి బాప్తిసం నమ్మాడట. నమ్మి బాప్తిసం పొందాడు, కానీ మళ్ళీ దేవుని కృపలోంచి తొలగిపోయాడండి. మళ్ళీ దేవుని కృపలోంచి చూడండి ఎక్కడ తొలగిపోయాడో చూద్దాం. దేవుని కృపను తొలగిపోయాడు. చూడండి ఒకసారి 22 నుంచి చదువుకుందారండి. కాబట్టి ఈ చెడుతనం మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలను క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలో చేయదైనటువంటి పైత్యంలో ఉన్నటువంటి మాట అక్కడ చూడండి ఒకసారి. అంతేనండి. నవగ్ గారు కింద పుట్టోట్లో ఉంది కదా, అక్కడ ఏమనుందో చూద్దాం. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచుని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి అని చెప్పాను. అక్కడ జరిగింది ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్తానండి. నమ్మి బాప్తిసం పొందాడు కనుక దేవుని కృప పొందుకున్నాడు. అయితే ఇంకా ముందుకు వెళ్తే అధ్యాయంలో ఈ యొక్క పిలుపు చేసిన పరిచయం చూసి ఏమన్నాడంటే, ఇతను చేతులు వేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తున్నాడు కదా. అప్పుడు ఇక మిగతా శిష్యులు కూడా వచ్చారు, చూశాడు. అయ్యా, నేను వెండిస్తాను. ఏమిస్తాను? వెండిస్తాను. నేను కూడా ఎవరి మీదైనా చేతులు ఉంచితే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ధనం ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎవడు ఇస్తాడండి? వెండిస్తే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఇస్తాడా? నీ హృదయం మారు మనసు పొంది పాపక్షంతో బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడి అనుగ్రహం ఇమీడియట్లీ నీకు ఆయన ఇవ్వగలడు. నీకు మారు మనసు లేదనుకోండి, సరైన పాపక్షమాపణ లేదనుకోండి, ఏదో బాప్తిసం పొంది ఏదో లోకంలో కొనసాగుతున్నావు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎలా రాగలుగుతాడు? కానీ ఎప్పుడైతే ఈ కార్యాలు చూశాడో అక్కడ ఒక మాట అంటాడు. ఈ సీమోన్ ఏమంటాడో తెలుసా? చూడండి ఒకసారి 19వ వచనం, 18 నుంచి మనం చూద్దాం 17 నుంచి చదువుకుందాం. అప్పుడు పేతురును యోహాను వారి యొద్ద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తులు చేతులుంచిన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట దవ్యం పెట్టి, వారి ఎదుట ఏం పెట్టాడంట? దవ్యం పెట్టి. దవ్యం అంటే ఏంటి? ఆ కాలంలో ధనము, అంతేనండి. ధనం పెట్టి, దవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతున్నావు వాడు పరిశుద్ధాత్మ పొందడం ఈ అధికారం నాకు అడిగాను. 20వ వచనం. అందుకు పేతురు, నీవు దవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా చెప్పండి, నీ వెండి నీతో కూడా. అక్కడ ఏముంది? అది మరి చాలమ్మా. ఇప్పుడు ఆ వెండి వల్ల వెంటనే అపోస్తులు బలి ఇచ్చేవయ్యా వెండి, పరిశుద్ధాత్మను యేసులో పొందుకోమన్నారు వాళ్ళు. పరిచర్య అంటే మాటలు కాదు. అయితే ఇతను నమ్మి బాప్తిసం పొందాడు. నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తి మళ్ళీ దేవుని కృపలోంచి తొలగిపోయాడు. చూడండి, తొలగిపోవడం అంటే ఎలా తొలగిపోయాడంటే, పేతురు అంటున్నాడు, అయ్యా ఇది నీకు మంచి పద్ధతి కాదు, నువ్వు దుష్టత్వంలో ఉన్నావు, నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది, బంధకాల్లో ఉన్నావు నువ్వు అంటే అందుకు సీమోను ఏమంటున్నాడు చూడండి, ఆ గారడి సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకోండి. మీరే నా కొరకు. నమ్మి బాప్తిసం పొందినోడు కాస్త
నా కొరకు మీరే వేడుకోండి ప్రభుని అంటున్నాడంటే దేవుని కృపలోంచి ఏమైపోయాడండి? ఇంక అతని జీవితం అక్కడతో ఏమైపోయింది? ముగించబడింది. మళ్ళీ మనకి నెక్స్ట్ కనబడద్దండి. ఇంక అతని జీవితం ముగించబడిపోయింది. పరలోకంలో ఉంటాడంటారా గారడి సిమోను? ఎవరు రారు, అతను రాడుగా. ఇలాంటి వాళ్ళు అనేక మంది దేవుని కృప నుంచి తొలగిపోతున్నారు. నువ్వు బాప్తిసం పొందుకున్నావు మంచిదే, కానీ నువ్వు మరణించే వరకు నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా జీవించాలి. నువ్వు మరణించేంత వరకు నమ్మకంగా ఉంటే నీ క్రియను బట్టి దేవుడు పరలోకమా నరలోకమా ఆయన అక్కడ డిసైడ్ చేస్తాడు. నేను చెప్తే నువ్వు పరలోకమే వెళ్ళిపో. అర్థమవుతుందా మీకు? నీ క్రియలను బట్టి పరలోకము, నీ క్రియలను బట్టి నిత్య జీవం అక్కడ. అందుకే దేవుని కృపను మీరు ఏం చేయాలంటే చూడండి, అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు సంఘంతో పత్రిక రాస్తూ, ఈ సీమోను ఎలాగైతే దేవుని కృపను పోగొట్టుకున్నాడో, దేవుడు ఇచ్చిన రక్షణ పోగొట్టుకున్నాడో, దయచేసి ఈ సంఘము, ఎందుకంటే కొరింథీ రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే పౌలు, చూడండి ఒకసారి అక్కడ ఏముందో. కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే చూడండి, కాగా మేము ఆయన తోటి పనివారమే, చెప్పండి, కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. మీరు పొందిన దేవుని కృపను ఏం చేసుకోవద్దు? ఉందా లేదా బైబిల్ అక్కడ? ఎవరు చదువుతారా? కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుంటూ మిమ్మల్ని ఏం చేస్తున్నాను? అంతనిగా ఒకసారి చదవండి, గట్టిగా చదవండి ఒకసారి. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని వేడుకుంటున్నాడట. ఈ రోజున దేవుడు పరిశుద్ధాత్మని మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నావేమో, జాగ్రత్త. ఇది నేను అనుకోకుండా ఏదో చెప్పేసి ఏదో రాసేసుకుని వచ్చేలా, నాకు పరిశుద్ధాత్మ కృప గురించి చెప్పని ఈ లేఖన భాగాలు చూపిస్తే నేను రాసుకుని వచ్చాను. కావాలంటే అది కూడా మీకు చూపిస్తాను. ఐ కెన్ షో హిమ్ దిస్ వర్డ్స్ ఆల్సో. అదిగో దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకుంటున్నారేమో, దేవుని కృపను మీరు పోగొట్టేసుకుంటున్నారేమో, దేవుని కృపను మీరు వృధా చేస్తున్నారేమో, జాగ్రత్త. పౌలు అంటున్నాడు కొరింథీ పట్టణంటువంటి సంఘానికి పత్రిక రాస్తూ 2వ పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనంలో, కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని నేను వేడుకుంటే, 2 చేతులు జోడించలేదో నాకు తెలియదు కానీ బ్రతిమాలుకుంటున్నాను, దేవుని కృపను మీరు పోగొట్టుకోవద్దు దయచేసి. ఆర్ యు బిలీవర్? ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన కృపని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గ్రేస్ ని, ఆ కృపను మీరు పోగొట్టుకుంటే కనుక చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం. గారడి సీమోను నమ్మి బాప్తిసం పొందాడు, కానీ పొందిన తరువాత మళ్ళీ నా గురించి మీరే ప్రభువుని వేడుకోమని అతను తొలగిపోయినట్టుగా దేవుని కృపలో నుంచి, దేవుని యొక్క చిత్తంలో నుంచి, దేవుడిచ్చిన రక్షణ నుంచి తొలగిపోయాడు. ఈ రోజున రక్షించబడ్డానని చెప్పుకుంటున్న మనము కూడా మన రక్షణ కాపాడుకుంటూ దేవుడిచ్చిన కృపను కూడా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన కృప నుంచి మనం తొలగిపోకూడదు. దేవుని కృప ఎప్పుడు పోతుందో తెలుసండి? వాక్యాన్ని విరుద్ధంగా బ్రతికితే నీ మీద దేవుని కృప పోతుంది, గుర్తుపెట్టుకో. సౌలు ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో అదే చేశాడు కనుక దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అర్థమైందా లేదా మీకు? దేవుడు అంటున్నాడు అమాలేకులను చంపేయి, ఎవరిని ఉంచొద్దంటే, ఏదైతే దేవుడు చెయ్యమన్నాడో అది చెయ్యలేదు కనుక దేవుని కృప సౌలు పోగొట్టుకున్నాడు. అర్థమైందా లేదా మీకు? అందుకే పిల్లరా, మనం చాలా జాగ్రత్త కలిగి భూమి మీద బతకాలి. వాక్యానికి విరుద్ధంగా మనం బతికితే, వాక్యానికి విరుద్ధంగా మనం జీవిస్తే దేవుని కృప మీ జీవితంలోంచి పోతుంది. ఆ కృప పోయిందంటే చాలా ప్రమాదం. అది కృపకున్నటువంటి విలువ పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైంది. యేసయ్య పౌలుతో అంటున్నాడు, నా కృప నీకు చాలును. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా అనేక లేఖన భాగాల్లో కృప గురించి వివరిస్తూ ఉంటాడు. ఎపిసి పట్టణంతో చెప్పాడు, కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, మీరు పొందిన దేవుని కృప వ్యర్థం చేసుకోవద్దు, జాగ్రత్త. చూడండి, మీరు చర్చిలకు వెళ్తారు. మన చర్చిలో తెలిసిన వాళ్ళు కొంతమంది ఒకప్పుడు బాప్తిసం పొందారు ఒక 2 సంవత్సరాల క్రితం. ఆ పొందిన తర్వాత చాలా ఆత్మీయంగా ఉండేవారు, చర్చికి వచ్చేవారు. ఉండే కొద్ది వాళ్ళ భర్త తాగుడికి అలవాటు అయిపోయాడు. మళ్ళీ దేనికి అలవాటు అయిపోయాడండి? మళ్ళీ ఉండే కొద్ది ఒక భర్త ఇంకొక ఆవిడ భర్త ప్యాకెట్కి అలవాటు అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళు దేవుని కృపను ఏం చేస్తున్నారు? పోగొట్టేసుకుంటున్నారు, వ్యర్థం చేసేస్తున్నారు. వీళ్ళ పరలోకం వెళ్తారా? అందుకే యేసయ్య అసహ్యులు, అబద్ధికులు, నరహంతికులు రారు నా సన్నిధికి అని చెప్తున్నాడు ఆయన. అందుకే పిల్లరా, మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపని నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావంటే చాలా ప్రమాదం. వాక్యం చదవకుండా ఉన్నావంటే చాలా ప్రమాదం. దేవుని వాక్యం విరుద్ధంగా బతికి ఉంటే చాలా ప్రమాదం. దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నావు. దేవుని కృపను ఏం చేస్తున్నావు? వ్యర్థం చేసుకుంటున్నావు. అందుకే దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దనే బైబిల్ చెప్తుంది. పౌలు బతిమాలుతున్న సంఘంతో మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు దయచేసి అంటున్నాడు. ఈ రోజున దేవుని కృపను మనం వ్యర్థం చేసుకుంటే కనుక మనకంటే బుద్ధిహీనులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. హల్లెలూయా. దేవుని కృప మనం ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థం చేసుకోకూడదనేటువంటి మాటని
మనం చాలా బలంగా నమ్మాలి. యేసయ్య చెప్తున్నాడు, యేసయ్య రాబోతున్నాడు. యేసయ్య వచ్చేటప్పటికి దేవుడిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని, దేవుడిచ్చిన రక్షణని, దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకో. కాపాడకపోతే నష్టపోతావు, జాగ్రత్త. యేసయ్య మధ్యాకాశాలకు రాబోతున్నాడు. మధ్యాకాశాలు అడుగుపెట్టి ఆయన ఉండే చోటు మనం తీసుకెళ్లబోతున్నాడు. ఆయనతో మనం నిత్యం ఉండబోతున్నాం. యుగ యుగాలు ఆయన సేవించబోతున్నాం. యుగ యుగాలు ఆయనతో మనం ఆయనతో మనం నివాసం చేయబోతున్నాం అని బైబిల్ చెప్తుంది. రెవల్యూషన్ చాప్టర్ 20లో, రెవల్యూషన్ చాప్టర్ 7లో కూడా, రెవల్యూషన్ చాప్టర్ 20లో చెప్పాడు. హల్లెలూయా. మరి ఆయనతో నివసించాలంటే దేవుడిచ్చిన కృపను ఎక్కడైనా మీరు పోగొట్టుకోకుండా ఉండడం మంచిదండి. దేవుని కృపను మీరు ఏం చేయకూడదు, వ్యర్థం చేసుకోకూడదు. పౌలు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి అయినా సరే దేవుని సన్నిధికి మీరు నమ్మకంగా రావడం నేర్చుకోండి. ఇక్కడి నుంచి అయినా సరే బైబిల్ చదవడం. నాకు చదువు రాదయ్యా, వాక్యం విని బలపడు, వినుడి ద్వారా కూడా విశ్వాసం కలని చెప్పాడు. నా ప్రార్థన నేర్చుకోవాలి, దేవునితో మాట్లాడాలి. బైబిల్ చెప్తుంది, నేను కాదు, యేసు నామమున ప్రార్థించేవారు మాత్రమే రక్షించబడతారని పత్రికలో రాయబడింది. ఉందా లేదండి ఆంటోనీ గారు? యేసు నామమున ప్రార్థించేవాడే రక్షించబడతాడు. ప్రార్థన రాదని ఊరుకుంటే రేపొద్దున మీరు ప్రభుని ఎదుర్కోలేరు. ప్రార్థన మీరు నేర్చుకోవాలి. మీ తండ్రితో ఎలా మాట్లాడతారో అలా ధైర్యంగా మాట్లాడండి. ఆయన నేర్పిస్తాడు మీకు. శిష్యులకి ప్రార్థన నేర్పించినట్టుగా మేమందరం నేర్చుకుని వచ్చామండి. దేవుడు ఆ అంచులంచులుగా మనం ముందుకు నడిపిస్తాడు. తన పరిచయంలో దేవుడు కృప చూపిస్తాడు. అనేకమైన విషయాలు మనకి తెలియజేస్తాడు. దేవుని రాకడ సమీపిస్తుంది. నువ్వు ప్రభువుని ఏదో భూమి మీద సెటిల్ అవడానికి, భూమి మీద బ్రతకాలని నమ్ముకున్నావంటే నీరంటే దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు. కానీ నేను ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే, నువ్వెందుకు నమ్ముకున్నావో ఒకసారి పరీక్షించుకో. నేను ఎందుకు నమ్ముకున్నానంటే, ఇక్కడ నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను వాడుకుంటాడు, తన చిత్తం నా జీవితం జరిగిస్తాడు. అలాగే పరలోకంలో కూడా నిత్య జీవనం నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది నేను అందుకే ప్రభువుని నమ్ముకున్నా. మనం ఎందుకు నమ్ముకున్నాం? ఈ లోకంలోనే సెటిల్ అవ్వాలి, ఏదో బలహీనత నుంచి విడుదల పొందాలి, ఏదో డబ్బు సంపాదించాలి, ఏదో సెటిల్ అయిపోవాలి, ఏదో ఇల్లు కట్టుకోవాలి, ఏదో పిల్లల పెళ్లి చేయాలి, ఏదో అద్భుతం జరిగిపోవాలి. అక్కడతో ఆగిపోతే నువ్వు పరలోకం రాలేవు. ఆ గారడీ సీమోను అలాగే చూశాడు కనుక, అలాగే ఆలోచించాడు కనుక పరలోకానికి స్థానం ఉండదు. రేపు పొద్దున్న దేవుని కృపంచి తొలగిపోయాడు. నమ్మి బాప్తిసం పొందాడు, కానీ ఆఖరికి ప్రార్థన కూడా నేను చేయను, నా గురించి మీరే వేడుకునేటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఈ రోజున మీరు కూడా గుర్తు పెట్టుకోండి, ఆర్ యు బిలీవర్స్. 2 నిమిషాలు మీ యొక్క జీవితాన్ని అంతా కూడా జ్ఞాపకం చేసుకుని, ఎక్కడెక్కడ దేవుని కృపను మీరు వ్యర్థం చేశారు, ఎన్నిసార్లు మీరు తప్పిపోయారు, ఎన్నిసార్లు మీరు దేవుని విరుద్ధంగా బతికారో, ఒకసారి దేవుని సన్నిధిలో ఒక్కసారి మీరు పశ్చాత్తపడి, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఒక్కసారి ప్రభు దగ్గర మీరు మనస్ఫూర్తిగా అడగండి, ప్రభువా నన్ను క్షమించండి. ఎందుకంటే పౌలు చెప్తున్నాడు, దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు దయచేసి. పౌలు దేవుని కృపను గుర్తించాడు కనుక, నా కృప నీకు చాలు అన్నప్పుడు, అవునా ప్రభువా నీ కృప నాకు ఎందుకు, నన్ను స్వస్థపరచు ముందు అని దెబ్బలాల్లా, నీ కృప నాకు చాలంటే దాన్ని అక్కడ సరిపెట్టుకున్నాడు కనుక అపోసినటువంటి పౌలు గురించి అనేకమైనటువంటి సాక్ష్యాలు ప్రభు ఇవ్వగలిగాడు. యేసయ్య అపోస్తల కార్యాల్లో కనబడుతుంది, నేను నీకు తోడై ఉన్నాను, ఈ పట్టణంలో బహుజనం ఉంది, ధైర్యంగా వాక్యం చెప్పు నువ్వు అంటాడు యేసయ్య. చూడండి పిల్లరా, అలాంటి ఆ లేఖన భాగాన్ని ఒకసారి చూసుకుని ముగించుకుందాం. చూడండి అపోస్తల కార్యాల్లో యేసయ్య అపోస్తలుని పౌలుతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. చూడండి అపోస్తలుని పౌలు యాక్ట్స్ చాప్టర్ 18 వర్స్ 10 నేను 9 నుంచి చదువుతున్నాను. చూడండి, రాత్రి వేళ దర్శనం ముందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడంటే. హల్లెలూయా. యేసు అంటున్నాడు పౌలుతో, ధైర్యంగా మాట్లాడు, నేను నీకు తోడే ఉన్నాను, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది. అందుకే 1 సంవత్సరం 6 నెలలు ఉన్నాడంట. 1 year 6 months అక్కడ స్టే చేసి గాస్పల్ ప్రకటించాడు. మీరు దేవుని బిడ్డలారా, దేవుడు తోడే ఉన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. అదే పౌలు పట్టుకుని దేవుని కోసం అద్భుతమైన పరిచయం చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది రక్షించారు అసలు మీరు చెప్పండి ఒకసారి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా ప్రభువు నమ్ముకుని. 5 మీరు సింగిల్ పర్సన్ నేను 5 మంది రక్షించాను, ఆ ప్రభులో నడిపించాను. కనీసం ఒక్కడనే నడిపించాను మీరు ఎవరైనా చెప్పుకుంటారా, చేయిస్తారా ఎవరన్నా? మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా, 2 సంవత్సరాలు అవుతుంది కదా. అయ్యా నేను నా వల్ల కుటుంబం రక్షించబడింది, లేదంటే నా వల్ల ఒక ఆమె రక్షించబడింది, మందిరాన్ని నేను నడిపిస్తున్నాను, ఎవరు ఉన్నారు లేదు చేయొద్దండి. ఒక ఆవిడ, ఇంకెవరు లేరా సేవకులు కాక? మరి ఇంకేం చేశారు మీరు? దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోకండి పిల్లరా. దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించే వరకు బైబిల్ ఒక మాట ఉంది, అగ్నిలోంచి లాగినట్టు కొంతమందినైనా మీరు లాగండి అని అంటుంది. నీ మనసు సరిగ్గా ఉండాలి, నీ ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి, అప్పుడు దేవుడు నేను వాడుకుంటే. నువ్వు చెప్పుతుంటే ఆ మాటలు ఎదుటి వాళ్ళ హృదయంలో పనిచేస్తాయి. ముందు నీ క్రియలు ఎలాగున్నాయో చూసుకో, నీ మనసు ఎలా పనిచేస్తుందో చూసుకో, అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకు సరైన మారుమనసు ఉందో లేదో కూడా చూసుకో. రక్షణార్థమైన మారుమనసు పొందారని నేను సంతోషిస్తాను పౌలు కొరింథీ రాసిన పత్రికలో చెప్తున్నాడు.
మోకరించండి, మోకరించగలను మోకరించి, ప్రభా నీ కృప నాకు చాలునటువంటి పౌలు చెప్పినట్టుగా నువ్వు నాకు ఇచ్చి నీ కృప నేను వ్యర్థం చేసుకుంటున్నాను, నేను వ్యర్థం చేసుకోకూడదు. ఇప్పుడు దాకా నా జీవితం అయిపోయింది, ఇప్పుడు దాకా నా జీవితము అనేక రకాలుగా నా జీవితాన్ని ముందు కొనసాగించాను. నన్ను మోకరిస్తాను, నువ్వు లేకరా జానపల్లిలో వచ్చి ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి మీ అంతరంగాన్ని. ప్రభా నువ్వు నాకు ఇచ్చిన కృప నేను వ్యర్థం చేసుకుంటున్నాను, నువ్వు నాకు ఇచ్చిన కృప నేను వ్యర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా నా జీవితము నాకు ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. అదొక వింత. ఎందుకు బ్రతికానో నాకే తెలియదు. కానీ ఇక్కడి నుంచి అయినా సరే నీ కొరకు బతకాలని చెప్పి తీర్మానం తీసుకో, ఒక కమిట్మెంట్ తీసుకోండి. ప్రభుత్వం ఇక్కడి నుంచి అయినా సరే నీ ప్రభు కొరకు బతకాలి, కృప చేత రక్షించబడ్డామని కృపను వ్యర్థం చేసుకోవద్దని పౌలు చెప్తున్నాడు. కొరింథీ రాసిన 2:6 దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు, దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. దయచేసి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయదు ప్రియ సహోదరి సహోదరుడా. ఇంక ఎంతకాలం మారు మనసు పొందకుండా కూర్చుంటాం? యేసురత్నం. ఇంకెంతకాలం మారు మనసు లేకుండా కూర్చుంటాం? వయసు పెరుగుతుంది, జీవితం అంతా కూడా గడిచిపోతుంది. కానీ ప్రభు రాబోతున్నాడు. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, అడగండి ప్రభు దగ్గర, ప్రభువా నేను నీ కొరకు బ్రతకాలి అని అనుకుంటున్నాను. ఇక నుంచి అయినా సరే ఇప్పుడు దాకా నా జీవితం ఎందుకు ఉపయోగపడిందో, ఎవరికి ఉపయోగపడిందో నాకే తెలియదు. నా ధనమంతా కూడా ఖర్చు పెట్టాను, నా జీవితం అంతా ఖర్చు అయిపోయింది. ఈ రోజు నా జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు ప్రభువా. కానీ నువ్వు ఇచ్చిన కృప నేను ఇంకా వ్యర్థం చేసుకోను. దయచేసి ఇక్కడి నుంచి అయినా సరే నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను, నమ్మకంగా జీవిస్తాను. ఈ మిగిలిన దినాలైనా సరే నీ కొరకు నేను బ్రతుకుతాను. నీ కొరకు కనీసం నోరు తెరిచి 2 మాటలైనా సరే ఇతరులకు చెప్తాను. నేను నీ గురించి చెప్పడం నేను సిగ్గుపడను అని దేవుని సన్నిధిలో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రభు యొక్క అపారమైన కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు. అపోసినటువంటి పౌలు చెప్పినట్టుగా గారడీ సిమోను ఎలాగైతే కృప పోగొట్టుకున్నాడో నువ్వు పోగొట్టుకోవద్దు. నమ్మి బాప్తిసం పొందాడు కానీ దేవుని కృపలో నుంచి తొలగిపోయాడు. నమ్మి బాప్తిసం పొందానని చెప్పుకున్నా నీవు కూడా దేవుని కృపలో నుంచి తొలగిపోవద్దు. మరణం వరకు నమ్మకం ఉంటేనే నీకు జీవ కిరీటం, నీవు మరణం వరకు నమ్మకం ఉంటేనే సింహాసనం ఎదుట ఆయన ఎదుట నువ్వు నిలబడే దినం రాబోతుంది ఒక దినాన్ని. లేదంటే తీర్పులో నిలబడతావు నీ క్రియలను బట్టి. పడిపోవద్దు. ఆయన రాబోతున్నాడు కనుక ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడట. సెకండ్ కమింగ్ ఈజ్ వెరీ నియర్. ఆయన రాకడ చాలా సమీపములో ఉంది. 2వ రాకడ. రాజ్యాల మీద రాజ్యాలు లేస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అక్రమం విస్తరిస్తుంది భూమి మీద. ఆయన నామ నిమిత్తం చంపేస్తున్నారు. ఇంకా నీ కళ్ళు తెరవబడపోతే, ఇంకా నీకు మారు మనసు రాకపోతే ప్రమాదము. మారు మనసు పొందండి. నా ఒక రాపండి.